ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యు? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చు గొప్ప వాగ్దానములో ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానము సామెతలు 9వ అధ్యాయం 11వ వచనములో, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని ఈరోజు దేవుడు మనకి వాగ్దానము చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఎక్కువ కాలము బ్రతకును, నేను ఎక్కువ కాలం జీవించను, నేను ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండను అనేటువంటి ఆలోచనతో కృంగిపోతూ బాధపడుతూ నిరుత్సాహంలో మరి నిట్టూర్పులో కన్నీరు గారుస్తూ మరి దుఃఖిస్తూ హృదయములో నీకు నీవే బాధపడుతున్నావేమో ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు నీకు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నేను నీకు దీర్ఘాయువును కలగజేస్తాను, నువ్వు జీవించు సంవత్సరాలు అధికమవుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, నిరుత్సాహపడుకు. నీకున్న అనారోగ్యాన్ని బట్టి నేను ఎక్కువ కాలం బ్రతకనేమో అనేటువంటి చింతపడకు. దేవుడు తప్పకుండా నీకు దీర్ఘాయుష్ను కలగజేసే దేవుడే అంటున్నాడు. నిన్ను బాగు చేసే దేవుడు, ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. నీవు జీవించే సంవత్సరాలు అధికమవుతుంది. కన్నీరు గాడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ శరీరములో ఉన్న ఆ మరణకరమైనటువంటి వ్యాధిని కూడా తొలగించి నిన్ను స్వస్థపరిచే దేవుడు అంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.